నేను చాలా భక్తిపరుడుగా నేను వాళ్ళకి స్తోత్రములు చెల్లిస్తాను. ஆனா வைஃப் கிட்ட திரும்பின உடனே నేను భార్య వైపు చూడగానే నాకు కోపం వచ్చేది, அப்படியே சிங்கம் மாதிரி క్రోధం వచ్చేది, பேச்சுல ஒரு கோபம், మాటల్లో కూడా కోపము. பாருங்க எப்படி ஆண்டவருடைய blessing வரும், ఎలా దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన వస్తుంది, எப்படி అభిషేకం వలரும், ఎలాగా అభిషేకములో నేను ఎదగగలను. என் பிள்ளைங்களை நேசிக்க முடியல, నా బిడ్డల్ని కూడా నేను ప్రేమించలేకపోయినాను, மனைவி நேசிக்க முடியல, నా భార్యను నేను ప్రేమించలేకపోయినాను. எப்படி நான் உலகத்தை நேசிக்க போறேன், నేను ఎలా జనங்கள் నేసిక పోறேன், లోకములో ఉన్న జనులను లోకాన్ని నేను ఎలా ప్రేమించగలను. சொல்றது புரியுதுங்களா? నేను చెప్పే మాటలు అర్థమవుతుంది కదా. கர்த்தரின் இருதயத்தை தொட்டார், అప్పుడు దేవుడు నా హృదయాన్ని తాకి ఉన్నాడు. సరెండర్ பண்ணு, నేను సమర్పించుకున్నాను. மனைவி கிட்ட மன்னிப்பு கேட்டேன், నా భార్య దగ్గర క్షమాపణ అడిగాను. கை வச்சு ஜெபம் பண்ணுன்னு சொன்னேன். నా భార్యకు చెప్పాను, నా పైన చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యి. எங்க மாமனார் மாமியார் கிட்ட போயிட்டு மன்னிப்பு கேட்டு ஜெபம் பண்ண சொன்னேன். నా అత్తగారు మా మామగారి దగ్గర వెళ్లి వారి దగ్గర కూడా క్షమాపణ కోరి వారిని కూడా ప్రార్థన చేయమని చెప్పాను. என்னை வளர்த்த சீனியர் என்னுடைய பாஸ்டர் கிட்ட போயிட்டு முட்டி போட்டு மன்னிப்பு கேட்டு ஜெபம் பண்ணுங்கன்னு சொன்னேன். నా పైన ఉన్న పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారి దగ్గర కూడా వెళ్లి మోకరించి ఆయన దగ్గర కూడా క్షమాపణ అడిగి ప్రార్థన చేయమని అడిగినాను. எங்கெல்லாம் ஆண்டவர் காட்டினாரோ அங்கெல்லாம் போயிட்டு முட்டி போட்டு மன்னிப்பு கேட்காரு. ఎక్కడెక్కడ దేవుడు నాకు చూపించాడో అక్కడెక్కడ నేను మోకరించి క్షమాపణ అడిగినాను. ఎందుకని? అభిషేకం ఇంగిருந்து தான் வெளியே வரும். అభిషేకం అనేది మన లోనికి నుండే బయటికి వస్తుంది. తోట சொல்லுங்க, అభిషేకం ఇంగిருந்து தான் வெளியே வரும். అందరూ కూడా ముట్టి చెప్పండి, అభిషేకము నాలోనే ఉన్నది. உன் இருதயத்தை சகல காவலோடும் காத்துட்டு அதிலிருந்து జీవ ఊట్టు పుறப்படும் వేదం చెలుగుతుంది. ఇదిగో ప్రతి ఒక్క కీడు నుండి నీ హృదయాన్ని కాపాడుకో, ఈ యొక్క హృదయం నుండి జీవ నదులు ప్రవహిస్తుంది. ఇంగిருந்து జీవ నది వரும், ఇక్కడ నుండి జీవ నది ప్రవహిస్తుంది. ఇంగిருந்து వర జీవ నది ఎంగెல்லாம் పోగదానలా జీవన ఉండాగు. ఎక్కడెక్కడ ఈ జీవ నది ఇక్కడ నుండి ప్రవహిస్తుంది, ఎక్కడెక్కడ అది వెళ్తుందో అక్కడంతా కూడా జీవముతో కలిగి ఉంటుంది. పేసుம்போదే జీవన ఉండాగు. ఇదిగో మీరు మాట్లాడుతుండగా జీవము కలుగుతుంది. జపిக்கும் போது విడుదల நடக்கும். ప్రార్థన చేస్తుండగా విడుదల జరుగుతుంది. நீங்க போன் பேசும்போது அங்க கட்டுக்கள் உடைய ஆரம்பிக்கும். ఫోన్ లో ప్రార్థన చేసినప్పుడు కట్లని కూడా విరుకొట్టబడుతుంది. అనుభవించి చూడను, నేను అనుభవించి చెప్తున్నాను. எப்படி? ఎలా? உள்ளே இங்க மாற்றம் உண்டாக வேண்டும். మన హృదయంలో మార్పు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా.